హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 క్లాసెస్ అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మ్యాప్ పాయింట్ సంబంధించింది. సో 1953లో అయితే మద్రాసు రాష్ట్రం నుంచి అయితే మన యొక్క రాష్ట్రం విడిపోయింది. అలాగే 1956లో అయితే హైదరాబాద్ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఏర్పాటు చేశారు. సో మనకి 2014లో తెలంగాణ అయితే మనకి విడిపోయిందండి. విడిపోయిన తర్వాత అయితే మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల గురించి తెలుసుకుందాం. సో 1950లో అయితే 12 జిల్లాలు ఉండేవి. సో ఇది నాకు దొరికిన డేటా ప్రకారంగా అయితే తీసింది. ఇంకా తెలంగాణలో ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్ కలిసిందో అప్పుడు 21 జిల్లాలు, తర్వాత 2014లో 13 జిల్లాలు, 2022లో అయితే 20 జిల్లాలు ఏర్పడ్డాయండి. సో గైస్, ఏపీ జాగ్రఫీలో మనం ఇందాకటి వీడియోలో ఆంధ్రప్రదేశ్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం. సో విడిపోక ముందు అయితే ఆంధ్రప్రదేశ్ అలా ఉండేది. సో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అయితే ఇలా మారిపోయింది. సో దీన్ని జూమ్ చేసి చూస్తే ఫస్ట్ మనకి జిల్లా శ్రీకాకుళం జిల్లా. సో దీని యొక్క ముఖ్య పట్టణం అయితే శ్రీకాకుళం అండి. సో శ్రీకాకుళం తర్వాత ఏర్పడిన కొత్త జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. సో ఇంకా చెప్పాలంటే మన్యం జిల్లా. సో మన్యం జిల్లా ముఖ్య కేంద్రం అయితే పార్వతీపురం. తర్వాత ఏర్పడిన జిల్లా అయితే విజయనగరము. సో మనకి పాత జిల్లాలు అయితే ఎలా ఉంచేసారంటే, కొత్త జిల్లాలు అయితే ఏర్పడినవి ఏంటంటే మనకి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తర్వాత కోనసీమ, తర్వాత బాపట్ల, తర్వాత ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, ఏలూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అది ఎలాగో ఉంది, నంద్యాల జిల్లా, తర్వాత సత్యసాయి జిల్లా, తర్వాత అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, చిత్తూరులాగా ఉంచారు. కొత్తగా ఏర్పడిన జిల్లా అయితే తిరుపతి జిల్లా. సో నెక్స్ట్ బాపట్ల జిల్లా. సో ఇలాగా కొత్త జిల్లాలు అయితే ఏర్పడ్డాయి. సో ఒక్కో జిల్లా మరియు దాని యొక్క సరిహద్దుల గురించి అయితే తెలుసుకుందాం. సో మనకి ముందుగా రాయలసీమ ప్రాంతం నుంచి అయితే మొదలు పెడదామండి. సో ఇది కర్నూలు జిల్లా అండి. ఇది ఒకప్పుడు. సో కర్నూలుని అయితే మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి కర్నూలు, 2 నంద్యాల. సో దీని యొక్క సరిహద్దులకు వచ్చేసరికి కర్నూలు పంచుకునే సరిహద్దులు ఒకటి తెలంగాణతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి. నెక్స్ట్ కర్ణాటకతో అయితే సరిహద్దు పంచుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సో కర్నూలు జిల్లా సరిహద్దు పంచుకునే జిల్లాల విషయానికి వచ్చేసరికి 2 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి. ఒకటి అనంతపురం, 2 నంద్యాల జిల్లా. సో నెక్స్ట్ సెకండ్ జిల్లాకు వచ్చేసరికి అనంతపురం అండి. అనంతపురం కేవలం కర్ణాటక రాష్ట్రంతో మాత్రమే సరిహద్దు పంచుకుంటుంది. సో మిగిలినవి అయితే వేరే జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుంది. అది సరిహద్దు పంచుకున్న జిల్లాలు మొత్తం 4 అండి. ఇవి ఒకటి కర్నూలు, 2 నంద్యాల, 3 వైఎస్ఆర్ కడప, 4 శ్రీ సత్యసాయి జిల్లా. సో అనంతపురం జిల్లా 4 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి. నెక్స్ట్ 3వ జిల్లాకు వచ్చేసరికి సత్యసాయి జిల్లా అండి. సో ఇది అనంతపురం నుంచి విడదీసిన కొత్త జిల్లా. సో ఈ జిల్లా కేవలం ఈ జిల్లా కర్ణాటక రాష్ట్రంతో అయితే సరిహద్దు పంచుకుంటుంది. అలాగే ఈ యొక్క సత్యసాయి జిల్లా సరిహద్దు పంచుకునే జిల్లాలు అయితే మొత్తం 3 అండి. అనంతపురము, తర్వాత ఏమో కడప, నెక్స్ట్ రాయచోటి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 4వ జిల్లాకు వచ్చేసరికి రాయచోటి జిల్లా అండి. ఈ రాయచోటి జిల్లా తమిళనాడు రాష్ట్రంతో అయితే సరిహద్దు పంచుకుంటుంది. అలాగే ఈ యొక్క రాయచోటి జిల్లా సరిహద్దు పంచుకునే జిల్లాలు మొత్తం అయితే 5 అండి. ఒకటి సత్యసాయి జిల్లా, 2 కడప జిల్లా, 3 నెల్లూరు జిల్లా, 4 తిరుపతి జిల్లా, 5 చిత్తూరు జిల్లా అండి. సో 6 జిల్లాలతో సరిహద్దు పంచుకునే జిల్లా ఏదంటే రాయలసీమ ప్రాంతంలో అన్నమయ్య జిల్లా అండి. అన్నమయ్య కేవలం 6 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుంది. అంటే మనకి బిట్టలు అడుగుతాడంటే రాయలసీమ జిల్లాలో 6 జిల్లాలతో సరిహద్దు పంచుకునే జిల్లా ఏదైనా అడిగితే మనం అన్నమయ్య జిల్లా అని అయితే పెట్టాల్సి ఉంటుంది. దాని యొక్క ముఖ్య కేంద్రం వచ్చేసరికి రాయచోటి అండి. నెక్స్ట్
చిత్తూరు జిల్లా అండి. చిత్తూరు జిల్లా మనకు ఎలాగో తెలుసు, ఒకప్పుడు ఉమ్మడి జిల్లా. సో ప్రజెంట్ చిత్తూరు జిల్లా అయితే మనకి ఇదండి. కేవలం తమిళనాడు రాష్ట్రంతో అయితే సరిహద్దు పంచుకుంటుంది ఈ చిత్తూరు జిల్లా. నెక్స్ట్ కేవలం రెండు జిల్లాలతో సరిహద్దు పంచుకునేది ఏదైనా ఉందంటే రాయచోటి తిరుపతి జిల్లా అండి, చిత్తూరు జిల్లా. సో వేరే జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి తిరుపతి జిల్లా అండి. తిరుపతి జిల్లా సో మొదట్లో అయితే దీని యొక్క పాత పేరు శ్రీ బాలాజీ జిల్లా అండి. సో మన బిట్లో అడగచ్చు, మనకి బాలాజీ జిల్లా అంటే ఏది తర్వాత పేరు ఏం మార్చాడని. సో బాలాజీ జిల్లాకు వచ్చేసరికి అయితే తిరుపతి జిల్లా అండి. చాలామంది ప్రజలకు పేరు పలకడం ఇబ్బంది అవుతుంది, అలాగే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పేరు అయితే మార్చారు. తిరుపతి జిల్లాకి అయితే మనకి పెట్టడం అయితే జరిగిందండి. ఈ తిరుపతి జిల్లాలో మనకి ఇంకొక విషయం ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో ఈ యొక్క తిరుపతి జిల్లా ఉందండి. సో ఈ జిల్లాని నెల్లూరు జిల్లాలో సగం భాగం కలిపి ఒక సముద్ర తీర ప్రాంతాన్ని అయితే ఈ యొక్క జిల్లాకి యాడ్ చేశారు. అందువల్ల రాయలసీమలో సముద్ర తీరం ఉన్న జిల్లా ఏదైనా ఉంది అని అడిగితే అది మన తిరుపతి జిల్లాని అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈ తిరుపతి జిల్లాకి అయితే ఇటువైపు బంగాళాఖాతం ఉందండి. సో రాయలసీమ ప్రాంతంలో సముద్ర సరిహద్దు పంచుకుంటున్న ఏకైక తీర ప్రాంత జిల్లా ఏదంటే తిరుపతి జిల్లా అండి. సో ఈ తిరుపతి జిల్లా 3 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి. అది చిత్తూరు, రాయచోటి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా అండి. అలాగే సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు రాష్ట్రం అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా లాస్ట్ ఉన్న జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అండి. సో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అయితే ఈ యొక్క జిల్లా పేరు ఉంది, కడప జిల్లా అండి ఇది. ఈ యొక్క కడప ఇది రాయలసీమలో ఏకైక భూపరివేష్టిత జిల్లా అండి. భూపరివేష్టిత జిల్లా అంటే అటు రాష్ట్రాలతో అటు సముద్ర తీర ప్రాంతంతో సరిహద్దు లేని జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే అవి భూపరివేష్టిత జిల్లాలు అంటారు. ఇవి కేవలం జిల్లాలతో మాత్రమే సరిహద్దు పంచుకొని ఉంటాయి. అంతేకాకుండా ఇవి ఎక్కడా కూడా సముద్ర తీరం కలిగి ఉండవు, వేరే రాష్ట్రాలతో సరిహద్దు పంచుకోదు. కడప జిల్లా అయితే వేరే ఏ రాష్ట్రంతోనూ సరిహద్దు పంచుకోదండి. అలాగే సముద్ర తీర ప్రాంతం జిల్లా కాదు. ఈ యొక్క మొత్తం ఈ కడప జిల్లా ఎన్ని జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుందంటే 6 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి ఈ యొక్క కడప జిల్లా. అవి మొట్టమొదటి వచ్చేసరికి నెల్లూరు జిల్లా అండి. రెండో జిల్లాకు వచ్చేసరికి ప్రకాశం జిల్లా, ఒంగోలు. మూడో జిల్లా వచ్చేసరికి నంద్యాల జిల్లా అండి. నాలుగో జిల్లా వచ్చేసరికి అనంతపురం జిల్లా. ఐదో జిల్లా వచ్చేసరికి పుట్టపర్తి. ఆరో జిల్లా వచ్చేసరికి రాయచోటి. సో రాయలసీమలో ఏకైక భూపరివేష్టిత జిల్లా ఏదైనా ఉందంటే అది మనకి వైఎస్ఆర్ జిల్లా కడప అండి. సో భూపరివేష్టిత జిల్లా అంటే అటు సముద్ర తీర ప్రాంతంతోనూ అటు రాష్ట్రాలతోనూ సరిహద్దు పంచుకోకుండా కేవలం జిల్లాలతో మాత్రమే సరిహద్దు పంచుకునే భూభాగాలను భూపరివేష్టిత జిల్లా అంటారు. సో ఇవి అలాంటి జిల్లా ఏదైనా ఉందంటే రాయలసీమ ప్రాంతంలో కడప ఒకటే అండి. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది కోస్తాంధ్ర అండి. ఈ కోస్తాంధ్ర ప్రాంతం అంటారు. ఇక్కడి నుంచి మనకి నెల్లూరు నుంచి స్టార్ట్ అవుతుందండి కోస్తాంధ్ర, ఇటు కాకినాడ వరకు. తర్వాత అనకాపల్లి నుంచి ఇటువైపు శ్రీకాకుళం వరకు ఉన్నదాన్ని అయితే ఉత్తరాంధ్ర అంటారు. సో ఇప్పుడు మనం కోస్తాంధ్ర ప్రాంతంగా అయితే తెలుసుకుందాం. ఇది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అండి. ఈ నెల్లూరు జిల్లా కేవలం 4 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి. అది ఒంగోలు, నెక్స్ట్ కడప, 3 రాయచోటి, 4 తిరుపతి జిల్లా అండి. అలాగే సముద్ర తీరం ప్రాంతం కలిగిన జిల్లా ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లా అండి. ఈ యొక్క జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒకప్పుడు కలిసి ఉండే రాష్ట్రాలు. తర్వాత పొట్టి శ్రీరాములు గారు ఎంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ ఆంధ్ర రాష్ట్రం అయితే సాధించారు. ఆయన పేరు మీదుగా అయితే ఈ యొక్క జిల్లాకి అయితే పేరు పెట్టారు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. నెక్స్ట్ జిల్లా వచ్చేసరికి ప్రకాశం జిల్లా, ఒంగోలు అండి. సో దీనికి అసలు పేరు అయితే ఒంగోలు జిల్లా అనేవారు. ప్రకాశం ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీదుగా ప్రకాశం జిల్లా అని అయితే పేరు పెట్టారు. సో అసలు దీని యొక్క పాత పేరు ఒంగోలు జిల్లా అండి ఇది. ఈ యొక్క ప్రకాశం జిల్లా సరిహద్దు పంచుకునే జిల్లాలో
5 జిల్లాలండి. అది నంద్యాల, తర్వాత వైఎస్ఆర్ కడప, 3 పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, 4 బాపట్ల జిల్లా, 5 పల్నాడు జిల్లా అండి. పల్నాడు జిల్లా మొత్తం 5 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుంది ఈ యొక్క జిల్లా. నెక్స్ట్ వచ్చేసరికి సముద్ర తీర ప్రాంతం కలిగిన జిల్లా అండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి బాపట్ల జిల్లా అండి. ఒకప్పుడు ఈ బాపట్ల ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఉండేది. సో రీసెంట్గా ఏర్పడిన జిల్లాలో అయితే బాపట్ల జిల్లా అయితే మనకి ఏర్పడింది. గుంటూరు జిల్లాలో సగం పార్టు, అలాగే ప్రకాశం జిల్లాలో సగం భాగం కలిపి బాపట్ల జిల్లాని అయితే ఏర్పాటు చేశారు. బాపట్ల యొక్క పట్టణం ముఖ్య కేంద్రంగా అయితే ఏర్పడింది, అందువల్ల దీన్ని బాపట్ల జిల్లా అంటారు. సో ఈ బాపట్ల జిల్లా 4 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి. అది కృష్ణా జిల్లా, మచిలీపట్నము. నెక్స్ట్ గుంటూరు జిల్లా, నెక్స్ట్ 3 పల్నాడు జిల్లా, 4 ప్రకాశం జిల్లా అండి. సో సముద్ర తీర ప్రాంతం కలిగిన జిల్లా ఇది. నెక్స్ట్ వచ్చేసరికి పల్నాడు జిల్లా అండి. పల్నాడు జిల్లా ఇది కొత్తగా ఏర్పడిన జిల్లా అండి. ఇది గుంటూరులో పల్నాడు ఒక పట్టణం కేంద్రంగా ఈ యొక్క పల్నాడు జిల్లా అయితే ఏర్పాటైంది. సో ఈ యొక్క పల్నాడు జిల్లా సరిహద్దు పంచుకునే జిల్లాలు అయితే 1 ఒంగోలు, 2 బాపట్ల, 3 గుంటూరు, 4 ఎన్టీఆర్ జిల్లాలండి. 4 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే జిల్లా కూడా పల్నాడు జిల్లా అండి. అలాగే ప్రకాశం జిల్లా కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరు జిల్లా అండి. ఇది కోస్తాంధ్ర ప్రాంతంలో భూ పరివేష్టిత రెండో జిల్లా ఏదైనా ఉందంటే అది గుంటూరు జిల్లా అండి. ఈ యొక్క గుంటూరు జిల్లా అటు రాష్ట్రాలతోనూ అటు సముద్ర తీర ప్రాంతం లేని అలాగే రాష్ట్రాలతో సరిహద్దు లేని జిల్లాలను ఏమని అంటారంటే భూ పరివేష్టిత జిల్లా అంటారు. మనకి కోస్తాంధ్రలో వచ్చేసరికి రెండవది గుంటూరు జిల్లా అండి. అలాగే ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా అండి, భూ పరివేష్టిత జిల్లా. సో మనకి రెండో జిల్లా వచ్చేసరికి గుంటూరు జిల్లా అండి. ఈ గుంటూరు జిల్లా సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు 4 అండి. అది ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, అలాగే కృష్ణా జిల్లా. సో 4 జిల్లాలతో అయితే ఈ యొక్క గుంటూరు జిల్లా అయితే సరిహద్దు పంచుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణా జిల్లా అండి. సో ఒకప్పుడు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా 2 కలిసి ఉండేవండి ఈ ప్రాంతాలు. తర్వాత ఈ యొక్క నూతన జిల్లాలు ఏర్పడుతూ జిల్లాలు అనేవి చాలా వరకు మనకి విడిపోయాయి. అందులో కృష్ణా జిల్లా అయితే పాత జిల్లా అయితే ఉంది. సో కృష్ణా జిల్లా యొక్క ముఖ్య కేంద్రం వచ్చేసరికి మచిలీపట్నం అండి. అలాగే పల్నాడు జిల్లా వచ్చేసరికి ముఖ్య పట్టణం నరసరావుపేట అండి, పల్నాడు పట్టణం కాదు. సో మిస్టేక్ చెప్పాను, సారీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మచిలీపట్నం కృష్ణా జిల్లా ఒక ముఖ్య కేంద్రం అండి. ఈ మచిలీపట్నంలోనే మొట్టమొదటిసారిగా ఆంగ్లేయులు ఆంధ్ర రాష్ట్రంలో వారి యొక్క స్థావరాలు కూడా ఏర్పాటు చేసిన ప్రాంతం కూడా ఇదే అండి, మచిలీపట్నము. అలాగే ఈ యొక్క మచిలీపట్నం ముఖ్య కేంద్రం అండి. ఇది సముద్ర తీర ప్రాంతం కలిగిన జిల్లా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క జిల్లాలో సరిహద్దు పంచుకునే జిల్లాలు 5 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి. అది పశ్చిమ గోదావరి, 2 ఏలూరు, 3 ఎన్టీఆర్, 4 గుంటూరు, 5 బాపట్ల. 5 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి ఈ యొక్క కృష్ణా జిల్లా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా అండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేరు మీదుగా ఈ యొక్క జిల్లాని అయితే ఏర్పాటు చేశారు. సో నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒకప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేదండి రాష్ట్రము. అప్పుడు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అండి ఆయన పేరు మీదుగా అయితే ఈ యొక్క జిల్లాని అయితే ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ముఖ్య కేంద్రం వచ్చేసరికి విజయవాడ అండి. ఈ విజయవాడ సరిహద్దు పంచుకునే జిల్లాలు అయితే 4 అండి. అది ఏలూరు జిల్లా, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, అలాగే పల్నాడు జిల్లా అండి. సో 4 జిల్లాలతో అయితే ఈ యొక్క జిల్లా అనేది సరిహద్దు పంచుకుంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే జిల్లా కూడా ఎన్టీఆర్ జిల్లా అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏలూరు జిల్లా అండి. ఇది ఏలూరు పట్టణం ముఖ్య కేంద్రంగా అయితే ఏర్పడిన జిల్లా.
ఒకప్పుడు ఇది పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతం. ఇప్పుడు ఏలూరు అనే ప్రత్యేకంగా ఏర్పడిన జిల్లా అండి ఇది. ఈ యొక్క ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లాలో మనకి ఇచ్చిన సరిహద్దు పంచుకునే జిల్లాలు ఏంటంటే 5 జిల్లాలండి. 1 అల్లూరి సీతారామరాజు, 2 తూర్పుగోదావరి, 3 పశ్చిమ గోదావరి, 4 కృష్ణా, 5 ఎన్టీఆర్ జిల్లాలండి. 5 జిల్లాలతో సరిహద్దు పంచుకున్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఏలూరు జిల్లా. అలాగే ఈ యొక్క ఏలూరు జిల్లా తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా అండి. సో మన కోస్తాంధ్ర ప్రాంతంలో మొదటి భూపరివేషిత జిల్లా అండి తూర్పుగోదావరి జిల్లా. ఒకప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లా ముఖ్య కేంద్రం కాకినాడ ఉండేదండి. తర్వాత జిల్లాలు ఎప్పుడైతే విడిపోయాయో అప్పుడు తూర్పుగోదావరి జిల్లా ముఖ్య కేంద్రం రాజమహేంద్రవరంగా ఏర్పడింది. సో సరిహద్దు పంచుకునే జిల్లాలు ఏంటంటే 5 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి. అది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా, అలాగే కోనసీమ జిల్లా, నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే ఏలూరు జిల్లా, నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లా. సో 5 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోనసీమ జిల్లా అండి. ఈ కోనసీమ జిల్లా వచ్చేసరికి ప్రజెంట్ అయితే పేరు మారింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. సో భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి పేరు మీద అయితే ఈ యొక్క జిల్లాకి అయితే పేరు పెట్టడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అంటారు. ఈ యొక్క కోనసీమ జిల్లా ముఖ్య కేంద్రం వచ్చేసరికి అమలాపురం అండి. ఈ యొక్క అమలాపురం ముఖ్య కేంద్రం. అలాగే సముద్ర తీర ప్రాంతం కలిగిన జిల్లా అండి అమలాపురం. కోనసీమ జిల్లా అండి. సరిహద్దు పంచుకున్న జిల్లాలు అయితే 4 అండి. అది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, అలాగే కాకినాడ జిల్లా కాకినాడ. సో 3 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటూ, అలాగే సముద్ర తీర ప్రాంతం కలిగిన ప్రాంతం కోనసీమ అండి. సో అలాగే ఇది ఒక ఐలాండ్ అండి ఇది. తర్వాత కొన్ని జిల్లాలు యాడ్ చేయడంతో పెద్ద యొక్క విస్తీర్ణం అయితే పెరిగింది. నెక్స్ట్ ఉన్నసరికి కాకినాడ జిల్లా అండి. సో కాకినాడ జిల్లా అయితే మన కాకినాడ కేంద్రంగా అయితే ఏర్పడిన జిల్లా అండి. సో ఈ కాకినాడ జిల్లా సముద్ర తీర ప్రాంతం కలిగిన జిల్లా. సో ఈ కాకినాడ జిల్లాతో సరిహద్దు పంచుకునేవి 4 జిల్లాలండి. అది అమలాపురం, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా అండి. కాకినాడలో ఫేమస్ అయింది గొట్టం కాజా అండి. నెక్స్ట్ జిల్లా వచ్చేసరికి అనకాపల్లి జిల్లా అండి. అనకాపల్లి జిల్లా సముద్ర తీరం ప్రాంతం కలిగిన జిల్లా. ఒకప్పుడు ఇది విశాఖపట్నంలో ఉండేది. సో సరిహద్దు పంచుకునే జిల్లాలు మొత్తం 4 అండి. 1 విశాఖపట్నం, 2 విజయనగరం, 3 అల్లూరి సీతారామరాజు, 4 కాకినాడ. సో 4 జిల్లాలతో అయితే అనకాపల్లి సరిహద్దు పంచుకుంటుంది. సో సముద్ర తీర ప్రాంతం కలిగిన జిల్లా అండి. ఈ అనకాపల్లిలో బాగా ఫేమస్ అనేది బెల్లం అండి. సో అనకాపల్లి బెల్లం మార్కెట్కి అంతా బాగా డిమాండ్ ఉంటుంది. సో చాలా వరకు బెల్లాలన్నీ కూడా అనకాపల్లిలోనే తయారవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి విశాఖపట్నం అండి. సో విశాఖపట్నం అనేది విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా అండి. సో విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం కలిగిన జిల్లా. అలాగే 2 జిల్లాలతో అయితే కేవలం సరిహద్దు అయితే పంచుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి విజయనగరం జిల్లా అండి. ఈ విజయనగరం 5 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుంది. సో విజయనగరం, అలాగే దీని యొక్క ముఖ్యపట్నం వచ్చేసరికి విజయనగరం అండి. సముద్ర తీర ప్రాంతం కలిగిన జిల్లా అండి ఇది. శ్రీకాకుళం, పార్వతీపురం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం మొత్తం 5 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. సో అల్లూరి సీతారామరాజు జిల్లా మనకి ఏలూరు జిల్లా నుంచి అటు మన్యం జిల్లా వరకు అయితే విస్తరించిందండి. ఈ జిల్లాతో సరిహద్దు పంచుకునేవి 7 జిల్లాలు అయితే సరిహద్దు పంచుకుంటున్నాయండి. అలాగే ఈ జిల్లా 3 రాష్ట్రాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి. అది తెలంగాణ రాష్ట్రము, 2 ఛత్తీస్గఢ్ రాష్ట్రము, 3 ఒడిశా రాష్ట్రం అండి. సో 3 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే ఏకైక జిల్లా ఏదైనా ఉందంటే
అది అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. సో అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి అలాగే ఏలూరు జిల్లా. సో ఒకప్పుడు ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు అండి ఇవి. సో తెలంగాణలో 7 మండలాలు అయితే ఇందులోకి అయితే విలీనం చేశారు. అందువల్ల ఈ విస్తీర్ణంలో పెద్ద జిల్లాలుగా ఉంటాయి. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఎప్పుడైతే విడిపోయిందో సో రంపచోడవరం ప్రాంతం అందులో అందులో విలీనమైన కొన్ని మండలాలు ఇవన్నీ కలిపి మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క అల్లూరు సీతారామరాజు జిల్లా 3 జిల్లాలతో 3 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. అలాగే 7 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి. ఇంకా లాస్ట్ వచ్చేసరికి మన్యం జిల్లా అండి. సో పార్వతీపురం దీని యొక్క ముఖ్య కేంద్రము. సో ఒడిశా రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే జిల్లా. అలాగే 3 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి ఇది. అది అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి శ్రీకాకుళం జిల్లా అండి. సో శ్రీకాకుళం జిల్లా మనకి 3 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుందండి. అవి 2 జిల్లాలతో అయితే సరిహద్దు పంచుకుంటుంది. అది పార్వతీపురం మన్యం జిల్లా, అలాగే విజయనగరం జిల్లా అండి. సో ఇదండి మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టోటల్ మ్యాప్ క్లాసెస్ అండి ఇది. సో ఈ యొక్క మ్యాప్ క్లాసెస్లో మనకి కేవలం మ్యాప్ బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయా అనేది నేను ఈ యొక్క మ్యాప్ క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ యొక్క మ్యాప్ క్లాసెస్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను డౌట్స్, లేదా కామెంట్ సెక్షన్లో అయితే మీకు రిప్లై ఇస్తాను. సో మన యొక్క ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అనేది ది బెస్ట్ సబ్జెక్ట్ ఇవ్వడానికి అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ ఫాలో అవుతానండి. త్వరలో అయితే మేము యాప్ కూడా విడుదల చేస్తాము. అందులో అన్ని కాంపిటేటివ్ కోర్సులు అనేవి అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ.